పోలీసులు చేయాల్సినటువంటి పని గోరక్షకులు చేస్తూ ఉంటే పోలీసులు చేయూతను అందించి వాళ్ళకు అండగా ఉండాల్సినటువంటి వాళ్ళు మరి వాహనాలలో గోవులను పశువులను తరలిస్తూ గోవధశాలలో అక్రమంగా స్లాటర్ జరుగుతుంటే అరికట్టాల్సినటువంటి పోలీసులు గోరక్షకుల మీదనే ఈరోజు అక్రమ కేసులు పెట్టియడం, బెదిరించడము. ఈరోజు హైదరాబాద్ చుట్టుపక్కల తెలంగాణ రాష్ట్రంలో చాలా పెరిగిపోయింది. ఈరోజు చాలామంది ప్రజలు, మెజార్టీ ప్రజలు గోవులను పూజిస్తారు. వారి మనోభావాలను కూడా గతంలో గుర్తించే గోహత్య పైన నిషేధం విధించడం జరిగింది. స్లాటర్ హౌజెస్ పైన అనేకమైనటువంటి నియమ నిబంధనలు పెట్టడం జరిగింది. గోవుల హత్యపైన నిషేధము, పశువుల రవాణాపై కూడా అనేక నియమ నిబంధనలు ఉన్నాయి. కానీ ఏ ఒక్కటి కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా ఆ యొక్క నామ్స్ కానీ, ఆ యొక్క రూల్స్ కానీ, ఆ చట్టాలు కానీ అమలు జరగడం లేదు. ఈ చట్టాన్ని రక్షించాల్సినటువంటి పోలీసులు, ఈ చట్టాలను కఠినంగా అమలు చేయాల్సినటువంటి పోలీసులు పూర్తిగా ఈ మాఫియాల చేతిలో కీలుబొమ్మలుగా మారి ఈరోజు గోరక్షకులపైననే, ప్రజలపైననే దాడి చేస్తున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా పోలీస్ వ్యవస్థ వైఫల్యం చెందింది. గోవులను ఆరాధించే వాళ్ళు తప్పకుండా గోవులను రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ హక్కు. అది చట్టం కల్పించినటువంటి హక్కు. అది కానీ ఈరోజు ఈ యొక్క మాఫియా, స్లాటర్ రోజులో పనిచేసేటువంటి మాఫియా, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇల్లీగల్గా హైదరాబాద్ చుట్టుపక్కల అనేక స్లాటర్ హౌజ్లో, ఇల్లీగల్ స్లాటర్ హౌజ్లో పనిచేస్తూ ఈ యొక్క ముఖ్యమైనటువంటి వ్యక్తుల చేతుల్లో వాళ్ళు ఈరోజు మరి ఈ యొక్క అక్రమ రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వరుసగా మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా దీనికి అన్నిటి కూడా అండదండలు అందిస్తున్నది మజ్లిస్ పార్టీ నాయకులు. ఈరోజు ఇబ్రాహిం అనే వ్యక్తి, ఖురేషి, ఆయన ఈరోజు ఈ యొక్క నేరాలలో చాలా రాటు తేలాడు. ఆయన శంషాబాద్లో, ఆయన పైన గట్కేసర్లో, గజ్వేల్లో, ములుగులో అనేక క్రిమినల్ కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి. మహమ్మద్ ఇబ్రాహిం ఖురేషి ఎంఐఎం పార్టీతో, ఆ పార్టీ నాయకులతో చాలా దగ్గరగా మరి కలిసి పనిచేస్తాడు. హైదరాబాద్ సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులతో అసదుద్దీన్ ఓవైసీ మరి ఏ రకంగా వారిని కలిసి పనిచేస్తూ ఉన్నాడో సోషల్ మీడియాలో మరి ఎంఐఎం మద్దతుదారులే చాలా వైరల్ చేస్తూ ఉన్నారు ఫోటోలు. ఈ యొక్క గోవుల యొక్క స్మగ్లింగ్, గోవుల యొక్క అక్రమ రవాణా ఎవరైనా పట్టుబడితే
పోలీసులు ఎక్కడైనా ఆ వాహనాల నాపి ఆ గోవులను స్వాధీనం చేసుకుంటే పోలీసులతో గొడవ పెట్టుకోవడం కోసం పట్టుకున్నటువంటి గోవులను మళ్ళీ స్లాటర్ హౌస్కు తీసుకెళ్లే విషయంలో, అరెస్ట్ చేసినటువంటి వ్యక్తులను విడిపించే విషయంలో, సీజ్ చేసినటువంటి వాహనాలను తీసుకెళ్లే విషయంలో ఎంఐఎం ఒక సపరేట్ సెల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలో ఈ యొక్క గోవుల అక్రమ రవాణా, గోవుల అక్రమ హత్య, ఆ యొక్క గోమాంసము పశుమాంసం ఎక్స్పోర్టు ఒక పెద్ద మాఫియాగా ఈరోజు నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఎంఐఎం పార్టీ సంబంధించినటువంటి బహదర్పుర ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్, రసూల్పుర కార్పొరేటర్ మహమ్మద్ ఖాదర్, వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా పోలీసులతో, కమిషనర్తో, డీసీపీలతో మాట్లాడము, బెదిరించడము, పోలీస్ స్టేషన్కి వెళ్ళి సిఐలను, కానిస్టేబుల్లను ఎదిరించడము, వాహనాలను విడిపించడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంది. ఇతర రాష్ట్రాల సరిహద్దుల నుంచి తెలంగాణ రాష్ట్రంలోని అనేకమైనటువంటి ఈ యొక్క పశువుల సంతల నుంచి, అదేవిధంగా వీళ్ళ ఏజెంట్ల ద్వారా అక్రమంగా దొంగతనంగా రాత్రి రైతుల యొక్క పంట పొలాల నుంచి ఎత్తుకొచ్చి కూడా హైదరాబాద్కు దొంగతనంగా వాహనాల్లో తరలిస్తూ ఉన్నారు. మన తెలంగాణ సరిహద్దు అనేక రాష్ట్రాలలో ఈ యొక్క పశువుల దొంగతనానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి కేసులు, ఎఫ్ఐఆర్ రెడీ ఉన్నాయి. అవి ఎక్కడ పోతున్నాయి అంటే అన్ని తెలంగాణకు వస్తూ ఉన్నాయి. పశువులు వ్యవసాయం తర్వాత రాత్రి పంట పొలాల్లో కట్టేస్తే తెల్లారి తరికి పశువులు మాయమవుతున్నాయి. ఎక్కడ పోతున్నాయి అంటే అవి తెలంగాణకు వస్తున్నాయి. రాత్రే బార్డర్ దాటి తెలంగాణకు వస్తూ ఉన్నాయి. తెలంగాణకు వచ్చిన తర్వాత వాటికి అడిగేవాడు లేడు, ఎదిరించేవాడు లేడు. పోలీసుల సహాయ సహకారాలు, పోలీసులు భయపడ్డము, మజ్లిస్ పార్టీ యొక్క పెత్తనము, ప్రభుత్వాలు మజ్లిస్ పార్టీకి జీ హుజూరు వ్యవహారము కారణంగానే ఈరోజు అనేక ప్రాంతాలలో రైతుల దగ్గర నుంచి ఈ యొక్క మాఫియాకు సంబంధించినటువంటి వ్యక్తులు దొంగతనంగా పశువులను ఎత్తుకొస్తున్నారనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాదు, దొంగిలించినటువంటి పశువులన్నిటిని కూడా మత్తుమందిచ్చి వాహనాలలో ఒకదానిపైన వరుసగా పేర్చి దానిపైన మళ్ళీ చెక్కగొట్టి ఇంకేదో కొన్ని కట్టెలు పెట్టో, ఇంకేదో వస్తువులు పెట్టో, ఏదో సినిమాలో చూపించినట్టు కింద అంతా కూడా మత్తుమందించినటువంటి పశువులు ఉంటాయి, పైన వేరే వస్తువులు పెడతారు. నేరుగా పశువులు కనిపిస్తేనే దిక్కులేదు. ఈరోజు నేరుగా పశువులు కనిపించే విధంగా రవాణా చేస్తుంటే గోరక్షకులు పట్టుకుంటేనే ఈరోజు దిక్కులేదు ఇక్కడ తెలంగాణలో. కానీ దానికి తోడు కింద మత్తుమంది ఇచ్చినటువంటి పశువులు, పైన ఇంకేదో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టుగా ఈ మాఫియా ఈరోజు తెలంగాణలో తయారైందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఇటీవల అనేక ప్రాంతాలలో నిర్మల్, బైన్సాలో కూడా అక్కడ స్థానిక ప్రజల ఒత్తిడి మేరకు కొన్ని కేసులు రిజిస్ట్రేషన్ అయ్యాయి. భువనగిరిలో కూడా పైన చెక్కగొట్టి ఏదో వస్తువులు పెట్టే 33 ఆవులను ఆ రకంగా మత్తుమందించి తీసుకొస్తుంటే పట్టుకున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా ఈ రకంగా అక్రమంగా దొంగతనంగా పశువులను రాత్రికి రాత్రి మరి సరిహద్దులు దాటి తెలంగాణ రాష్ట్రానికి తీసుకొస్తున్నారు.
కొన్ని ప్రాంతాల్లో పోలీసులు ధైర్యం చేసి చట్టం ప్రకారము చర్యలు తీసుకుంటే వెంటనే ఉన్నతాధికారుల ఫోన్లు, మజ్లిస్ నాయకుల ఒత్తిడి, మజ్లిస్ నాయకుల దౌర్జన్యం కారణంగా ఈరోజు మరి పరిస్థితి ఏ రకంగా వచ్చిందంటే గట్కేసర్లో తుపాకులతో కాల్చే పరిస్థితి వచ్చింది. ఎంతకు బరి తెగించారో ఈరోజు ఈ యొక్క అక్రమ రవాణాకు సంబంధించినటువంటి మాఫియా ఈరోజు మనకు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఇదే ఇబ్రాహిం కురేషి ఛత్తీస్గఢ్లో కూడా అనేక పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఆయనను కొన్నిసార్లు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అరెస్ట్ చేసి బయటకు వస్తే మన హైదరాబాద్లో ఆయన పెద్ద హీరోలాగా ఈరోజు ఆయనను ఎయిర్పోర్ట్ నుంచి పెద్ద ఊరేగింపుగా తీసుకుపోయినటువంటి పరిస్థితి మజ్లిస్ పార్టీ వివరించింది. ఆ ఎఫ్ఐఆర్ కూడా, ఛత్తీస్గఢ్ ఎఫ్ఐఆర్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఈరోజు మెజార్టీ ప్రజల సెంటిమెంట్ హర్ట్ చేసే విధంగా, లేక ఏ వర్గం వారి యొక్క సెంటిమెంట్ సరిగా హర్ట్ చేసే విధంగా వ్యవహరించడం ఏదైతున్నదో ఇది చట్ట వ్యతిరేకమైన విషయాన్ని నేను ఈ సందర్భంగా మనయేస్తా ఉన్నాను. మనకు తెలుసు ఈరోజు అనేక సార్లు ఇబ్రాహిం కురేషి అసదుద్దీన్ ఓవైసీతో కలిసి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అదేవిధంగా ఒక కాంగ్రెస్ పార్టీ, మజ్లిస్ పార్టీయే కాదు, బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ యొక్క స్లాటర్ హౌజులలో, ఇల్లీగల్ స్లాటరింగ్లో ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అయినటువంటి వ్యక్తి కూడా, హజ్ కమిటీ మాజీ చైర్మన్గా పనిచేసినటువంటి సలీం కూడా టీఆర్ఎస్ పార్టీ హయాంలో వేల కోట్ల రూపాయలు ఈ యొక్క స్లాటర్ హౌజు ఇల్లీగల్ యాక్టివిటీ ద్వారా సంపాదించిన విషయాన్ని మనం వేస్తా ఉన్నాను. ఈ యొక్క ఇబ్రాహిం కురేషి కూడా ఆయనతో పార్టీ కలిసి పనిచేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ మహమ్మద్ సలీం ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ నాయకుడు, ఈరోజు కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఆయన ఇల్లీగల్ స్లాటరింగ్ చేస్తాడు, ఈ ఇబ్రాహిం కురేషితో కూడా సత్సంబంధాలు పెట్టుకుంటాడు. ఈరోజు పరిస్థితి ఏ రకంగా ఉందంటే మజ్లిస్ పార్టీ ఏది చెప్తే అది వినేటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఈ రెండు పార్టీలు కూడా మరి మనం చూస్తున్నాము. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ, మజ్లిస్ పార్టీ, ఈ రెండు పార్టీలు అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ కారణంగా తెలంగాణ రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున ప్రతి నెల వేలాది గోవులు హత్యకు గురవుతున్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనయేస్తా ఉన్నాను. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క తెలంగాణకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ నుంచి దొంగతనంగా రాత్రికి రాత్రి బార్డర్ దాటించి ఈ యొక్క అక్రమ రవాణా యాక్టివిటీలో ఇబ్రాహిం కురేషికి కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాడు. ఆయన చాలా పెద్ద ఎత్తున మాఫియాను నడిపిస్తూ ఉన్నాడు. ఆయన ఇటీవల ఉపయోగించినటువంటి రివాల్వర్ కూడా ఇల్లీగల్గా
ఛత్తీస్గఢ్ నుంచి పొందాడు. అంతేకాకుండా ఈ యొక్క పశువులను అడవుల్లో కొన్ని స్లాటర్ హౌజెస్ కూడా వీళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. తెలంగాణలో ఫారెస్ట్ ఏరియాలో, హైదరాబాద్లో అనేక ప్రాంతాలలో ఈ యొక్క ఇల్లీగల్ స్లాటర్ హౌజ్ నడుస్తూ ఉన్నాయి. అఫీషియల్గా 2 ఉన్నాయి, కానీ ఇల్లీగల్గా చాలా నడుస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. జిహెచ్ఎంసీ పరిధిలో ఒకటి న్యూ బోయిగూడలో, ఒకటి గోల్నాకలో ఉంది. మిగతా నడుస్తున్న అన్ని కూడా చట్ట వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాయి. నేను ఈ సందర్భంగా హైదరాబాద్ మధ్యలో ఉన్నటువంటి 2 స్లాటర్ హౌజెస్ కూడా మరి పశువులకు సంబంధించి, గోవులకు సంబంధించి అక్కడ స్లాటరింగ్ ఆపాల్సినటువంటి అవసరం ఉంది. విపరీతమైనటువంటి పొల్యూషన్ వస్తూ ఉంది. రక్తం అంతా కూడా ప్రతిరోజు ఆ చుట్టుపక్కల బస్తీల్లో పోతూ ఉంది. కాబట్టి ఈ విషయంలో పశువులకు సంబంధించినటువంటి స్లాటరింగ్ అక్కడ ఆపాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము అనేక రకాల చట్టాలు చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా అమలు జరిగే విధంగా చూడాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. దానిపైన కూడా ఏ రకమైనటువంటి చర్యలు ఈ ప్రభుత్వం తీసుకోవడం లేదు. నేను గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక 39 స్లాటర్ హౌజెస్ ఏవైతే ఇల్లీగల్ ఉన్నాయో వాటన్నిటిని కూడా నేను రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తరాలు రాశాను. 39 స్లాటర్ హౌజెస్ ఇప్పుడు ఇందులో ఎన్ని పనిచేస్తూ ఉన్నాయి, ఎన్ని మూసేశారో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి, ఎన్నిటి మీద చర్య తీసుకున్నారో చెప్పాలి. చాలా వివరాలతో నేను ఈ స్లాటర్ హౌజెస్ సంబంధించినటువంటి డాటా రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, చీఫ్ సెక్రటరీ గారికి గతంలో రాయడం జరిగింది. వీటిపైన కఠినంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో పూర్తిగా ఇంతకుముందు చెప్పినట్టు మజ్లిస్ పార్టీ నాయకులు ఈ వ్యాపారం వెనుక ఉన్నారు. ఇబ్రాహిం ఖురీషి లాంటి వ్యక్తులను ప్రోత్సహిస్తూ మరి ఎంఐ ఆఫీసు నుంచి సపరేట్గా ఎక్కడ చిన్న అరెస్ట్ జరిగినా, ఎవరైనా గోరక్షకులు లారీలే నాపినా, అక్రమ రవాణా నాపినా వెంటనే ఎంఐఎంకి సంబంధించినటువంటి మాఫియా లీడర్స్ అందరూ కూడా అక్కడ దిగుతారు. ఇది దేనికి సంకేతం అని అడుగుతా ఉన్నాను. ఈ రకంగా ఒక వర్గం వారి మనోభావాలను దెబ్బతీసేటువంటి అధికారము, కించపరిచేటువంటి అధికారము, చట్టాన్ని ఉల్లంఘించేటువంటి అధికారము మజ్లిస్ పార్టీకి ఎవరిచ్చారని అడుగుతా ఉన్నాను. ఎందుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మౌనంగా ఉందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తుపాకులతోటి కాల్చే పరిస్థితి వచ్చిందంటే ఈరోజు పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏ రకంగా ఈ ప్రభుత్వం మజ్లిస్ పార్టీ కనిసైగల్లో పనిచేస్తూ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈరోజు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మజ్లిస్ పార్టీ కనిసైగల్లో పనిచేస్తూ ఉంది. ఈ 2 ప్రభుత్వాల నేతృత్వంలో ఆడిందే ఆటగా, పాడిందే పాటగా మజ్లిస్ పార్టీ వ్యవహారం చేస్తూ ఉంది. తెలంగాణకు, దేశానికి పట్టినటువంటి చీడ పురుగు మజ్లిస్ పార్టీ అని సందర్భంగా మనం చేస్తున్నాం. మనకు స్వాతంత్రం రాకముందు నుంచి కూడా, నిజాం టైం నుంచి కూడా మనకు ఈ యొక్క మజ్లిస్ పార్టీ, నాటి రజాకార్లు ఆనాడు పెట్టినటువంటి పార్టీ, మరి ఈరోజు వరకు కూడా హిందువుల మనోభావాలతో చెలగాట మాట ఏతున్నదో మంచిది కాదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మజ్లిస్ పార్టీ హైదరాబాద్ నగరంలో ఒక రాజ్యాంగేతర శక్తిగా ఎదుగుతూ ఉంది. మజ్లిస్ పార్టీ ఆదేశాలను ఈ 2 పార్టీలు మరి ఈరోజు జీవుజూర్ అంటూ
అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఒకప్పుడు పాత బస్తీకి ఒక అసెంబ్లీకే పరిమితమైనటువంటి ఎంఐఎం పార్టీ ఈరోజు తెలంగాణ దేశమంతా విస్తరించేటువంటి పరిస్థితి వచ్చింది. గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉంటే కేసీఆర్ ఏ రకంగా మజ్లిస్ పార్టీని పోషించాడో పొగిడాడో మనం చూసాం. నేను విమానం తీసుకొని నేను అసదుద్దీన్ ఓవైసీ దేశమంతా తిరుగుతాం, బీజేపీ వ్యతిరేకంగా దేశ ప్రజలను సంఘటితం చేస్తామన్నాడు. పాపం ఆయన పోయి ఫామ్ హౌస్లో ఉన్నాడు. మరి ఈరోజు కేసీఆర్ బాధ్యత రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి తీసుకున్నట్టుగా కనిపిస్తున్నది. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా 2014లో మజ్లిస్ నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థిని ఈరోజు రంగంలోకి దింపారు. నాకు తెలిసినంత వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎవరుండాలనేటువంటి విషయము గాంధీ భవన్లో నిర్ణయం కాలే, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో నిర్ణయం కాలే, దారుసలాంలో నిర్ణయం జరిగింది. అందుకే ఈరోజు ఎంఐఎం పార్టీ నాయకులందరూ కూడా విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. మజ్లిస్ పార్టీ ఆదేశాలతో సైనికులకు సంబంధించినటువంటి భూమి, మిలిటరీకి సంబంధించినటువంటి భూమి కబ్రస్థాన్లో కేటాయించారు. నోటిఫికేషన్ వచ్చిన రోజే, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన రోజు ఎర్రగడ్డలో కూడా ఖాళీల మధ్య, బస్తీల మధ్య, అపార్ట్మెంట్ల మధ్య ఇల్లీగల్గా బలవంతంగా అక్కడ కూడా మరి కబ్రస్థాన్కి ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ను గద్దెదింపిన తర్వాత మజ్లిస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పక్కన చేరింది. ఈరోజు ఎంత పరిస్థితి ఉందంటే మజ్లిస్ పార్టీ ఏది చెబితే అది చేయడానికి రెండు పార్టీలు పోటీలు పడతా ఉన్నాయి. ఈ రెండు పార్టీలు కూడా ఓటు బ్యాంకు రాజకీయాలను, అఫీజ్మెంట్ పాలసీ, బుజ్జగింపు రాజకీయాలను పెంచి పోషిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనవేస్తూ ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముసుగులో మజ్లిస్ పార్టీ జూబ్లీహిల్స్లో పోటీ చేస్తూ ఉంది. అందుకే అనేక రకాలుగా కొత్తగా వార్తలు వింటున్నాను. మొన్న 2 సంవత్సరాల క్రితం, అంటే 18 నెలల క్రితము జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వ్యక్తిని, ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పోటీ చేసినటువంటి వ్యక్తిని ఎలక్షన్స్ జరుగుతుంటే, మరో వారంలో పోలింగ్ జరుగుతుండగా మరి ఏ రకంగా గతంలో ఓడిపోయినటువంటి అభ్యర్థిని మంత్రిగా చేస్తున్నారో, ఎవరి కోసం మంత్రిగా చేస్తున్నారో, ఎవరిని ఉద్ధరించడం కోసం మంత్రిగా చేస్తూ ఉన్నారో, ఎవరి లబ్ధి పొందడం కోసం మంత్రిగా చేస్తూ ఉన్నారో, ఎవరికి మేలు చేయడం కోసం మంత్రిగా చేస్తూ ఉన్నారో 2 సంవత్సరాలుగా ఎందుకు చేయలేదు? మీకు మైనార్టీల ప్రేమేమి ఉంటే ఎందుకు 2 సంవత్సరాలుగా మంత్రి చేయలేదు? ఎన్నికలకు ముందు జ్ఞాపకం వచ్చిందా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్పాలి, తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓట్ల కోసం ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ కక్కుర్తి పడతా ఉందో, ఏ రకంగా విన్యాసాలు చేస్తూ ఉందో, కబ్రస్థాన్ల భూమి పేరు మీద, మంత్రి పదవుల పేరు మీద, మజ్లిస్ పార్టీని బుజ్జగించేటువంటి వ్యవస్థలో ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు వ్యవహరిస్తుందో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిందే కనిపిస్తా ఉన్నాను. ఓవైసీ కానీ మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యేలు కనిపిస్తే ఈ రెండు పార్టీలు వంగి వంగి సలాంలు కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తాం. వీళ్ళకు సామాన్య ప్రజల ఓట్లు అవసరం లేదా? మజ్లిస్ పార్టీ మద్దతుంటే చాలు, మేము తెలంగాణలో రాజ్యాధికారం చెలాయిస్తాం ఇదే విధంగా అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మజ్లిస్ పార్టీ మద్దతు కోసం కుహాన లౌకికవాదంతో, బుజ్జగింపు రాజకీయాలతో ఎంతకైనా ఈరోజు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ తెగించే విధంగా వ్యవహారం చేస్తున్నాయి.
ఓవైసీ బ్రదర్స్ మీద ఈగ వాలకుండా 365 రోజులు 24 గంటలు ఈ రెండు పార్టీలు కూడా కాపు కాస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. గతంలో పోటీ చేసినటువంటి మజ్లిస్ పార్టీ ఈరోజు ఎందుకు తమ పతంగు గుర్తు మీద మజ్లిస్ పార్టీ గుర్తు మీద పోటీ చేయడం లేదో ఓల్డ్ సిటీ ప్రజలు మజ్లిస్ పార్టీని నిలదీయాల్సిన అవసరం ఉంది. ఎవరి సూటి కేసులకు అమ్ముడుపోయింది మజ్లిస్ పార్టీ? ఎవరి ఒత్తిడికి ఈరోజు తమ అభ్యర్థినే కాంగ్రెస్ పార్టీకి అద్దెకిచ్చిందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఈ విషయంలో ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ యొక్క ఎన్నికలు కూడా అమలులో ఉన్నప్పుడు జూబ్లీ హిల్స్ పరిమితానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి ఏ రకంగా మంత్రివర్గంలో చేర్చుకుంటారో, ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగజారిందో తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. చూస్తా ఉన్నాను, జూబ్లీహిల్స్లో నేను కూడా గత కొన్ని రోజులుగా ప్రచారం చేస్తా ఉన్నాను. పోలీసులు బెదిరిస్తున్నారు, అక్రమ కేసులు పెట్టి కొంతమందికి జైలుకు పంపించడం జరిగింది, బెదిరించి పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహిస్తున్నారు. ఏమైనా పర్వాలేదు, మజ్లిస్ పార్టీ కాళ్ళు పట్టుకుంటాము, అజారుద్దీన్ని మంత్రి చేస్తాము, ప్రత్యర్థుల మీద దాడులు చేస్తాము, జైళ్లకు పంపిస్తాము, బెదిరించి ఆశ పెట్టి పార్టీలో చేర్చుకుంటాము, కానీ జూబ్లీహిల్స్ గెలవాలి అనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ వివరించడం ఏదైతున్నదో ఈరోజు ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని మనం చేస్తున్నాను. మంత్రులకు ఒక్కొక్క డివిజన్కు మంత్రులను పెట్టి మంత్రుల పనేంటి? ప్రజల మధ్యలో ప్రచారం కాదు. ఎవడు ఏ పార్టీలో ఉన్నాడు, ఏ పార్టీలో ఏ రకంగా బెదిరించాలి, ఎవడు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్నాడు, వాడిని ఏ రకంగా బెదిరించి పోలీసులను పంపించి పిలిపించుకోవాలి, ఎవరికి డబ్బులు ఇవ్వాలి, ఎవరికి ఆశలు పెట్టాలి అనే విధంగా గత 4-5 రోజులుగా ఎన్నికల డ్రామా స్టార్ట్ అయిందనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి అర్థమైంది, బీఆర్ఎస్ పార్టీకి అర్థమైంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రచారం ప్రారంభమైన తర్వాత వాళ్ళు అనుకుంటున్నారు మేము సర్వే చేయించుకుంటున్నాము, సర్వేలో చాలా తక్కువగా ఉంది, మాకే ఎక్కువగా ఉందని ఇద్దరు 2 పార్టీలు జబ్బలు చర్చుకుంటున్నారు. కానీ ఖచ్చితంగా ఏదైతే దుబ్బాకలో జరిగిందో, ఏదైతే హుజూరాబాద్లో జరిగిందో, ఏదైతే మహబూబ్ నగర్లో జరిగిందో, అదే ఇక్కడ ఈ ఉప ఎన్నికలో జరిగిందో, అదే ఇక్కడ మరి మళ్ళీ కనిపిస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి ఉన్నాను. ఖచ్చితంగా రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ పోలీసులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాము, గోరక్షకుల మీద దాడి జరిగితే మీరు అక్రమ కేసులు పెట్టినా, ఈ మాఫియా దాడులు జరిగినా దానికి బాధ్యత పోలీసులది, రాష్ట్ర ప్రభుత్వానిది, దానికి పూర్తి పర్యవసానం మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందనే విషయాన్ని సందర్భంగా మనవిస్తున్నాను. తుపాకుల దాకా దిగిందంటే మరి పరిస్థితి ఏ రకంగా దాపురించిందో, మరి చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో ప్రభుత్వ వ్యవస్థ కనిపిస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవేస్తూ సెలవు తీసుకుంటున్నాను.